నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నా కొలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. సార్ మీరు లాట్ ఆఫ్ టైమ్స్ కొంచెం మెన్ కి ప్రో ఉంటారు, అంతే కదండి. ఎందుకంటే విమెన్ కి ఆబ్వియస్ గా ఆ సింపతి అనేది డెఫినెట్ గా దొరుకుతుంది డివోర్స్ కేసెస్ లో. సో ఈ ఈగో క్లాషెస్ ఉంటాయి భార్య భర్తల మధ్యలో. ఆ ఈ వీళ్ళ ఈగో క్లాషెస్ కి పోయి పిల్లల్ని తండ్రికి దూరం చేయడమో తల్లికి దూరం చేయడమో జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పిల్లలు తల్లి దగ్గరే ఉంటారు, తండ్రికే దూరం పెడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ తండ్రి పాపము పిల్లల్ని చూడలేక పిల్లలకి దూరం అయ్యి చాలా మనోవేదనకు గురైన సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి కేసులు. అలాంటి వారికి మీరు ఏం సలహా ఇస్తారు? కరెక్ట్ శ్వేత గారు, మీరు మెన్ కి సపోర్టింగ్ అన్నారు. డెఫినెట్లీ నేను మెన్ కి సపోర్టింగ్. ఎందుకంటే ఒక మగవాడి బాధ ఒక మగవాడికి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చట్టము డెఫినెట్ గా ఆడవాళ్ళకి ఎన్నో సెక్షన్స్ ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తుంది జరిగింది. బికాస్ ఆఫ్ ఈ 498A కానివ్వండి, లేకపోతే డివిసి కానివ్వండి, ప్రొటెక్షన్ ఇది కానివ్వండి, ఇమీడియట్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇవన్నీ బిలో 5 years ఉంటే చైల్డ్ మదర్ దగ్గరే ఉండాలని కానీ ఇవన్నీ చట్టము ఆడవాళ్ళకి చాలా సపోర్టింగ్ గా ఉందండి. అయితే నేను చెప్పింది ఎట్లాంటి ఆడవాళ్ళకి సపోర్టింగ్ ఉండాలి, అది అబలలైన ఆడవాళ్ళకి చట్టం సపోర్టింగ్ ఉండాలి. కానీ కొంతమంది ఆడవాళ్ళ వల్ల ఇట్లాంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి మగవాళ్ళ దగ్గర నుంచి, చట్టం ఆడవాళ్ళకే సపోర్ట్ ఉంది అనేసి. అలా అందుకే నేను మగవాళ్ళకి ఇట్లాంటి కేసులు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాను. అయితే నేనేమంటున్నానండి, ఎప్పుడైతే ఒక భార్య భర్త విడాకులు తీసుకుంటారో ఆ భార్య ఏం చేస్తా అంటే ఇమీడియట్ గా పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంక రాదు వెనక్కి. ఈ భర్త ఇంక వస్తానికి కూడా ఉండదు, ఎందుకంటే పోలీస్ కేసు వేసిస్తారు. పిల్లవాడిని రోజు అలవాటు అయిపోయి ఉన్న కొడుకునో కూతుర్నో మాట్లాడటానికి కూడా వీలు లేకుండా మనం హ్యాండిల్ చేస్తున్నాం కేసెస్. మాట్లాడటానికి కూడా వీలు లేకుండా ఆ భార్య ఈ భర్తకి కలిపేది. కోర్టుకు వచ్చినప్పుడు కూడా పిల్లవాడిని తీసుకొని రాదు. అతుల్ గారి కేసులో అదే జరిగింది. ఇది ప్రతి కేసు ఇలాగే ఉంటుంది 99%. అయితే అలాంటి భర్తలకి ఏం చెప్తున్నా అంటే నేను వెంటనే GWOP అని ఒకటి ఉంటుంది, మీకు ఒక ఒరిజినల్ పిటిషన్ ఉంటుంది, గార్డియన్ వార్డెన్ ఒరిజినల్ పిటిషన్ ఉంటుంది, అది వేయండి. అది వేసి కేసు అయ్యే వరకు మీరు పర్మనెంట్ కస్టడీ అడుగుతారు కదా ఎవరైనా కూడా, కేసు అయ్యే వరకు మీరు ఆగకుండా ఇమీడియట్గా ఇంటరిమ్గా మీరు అట్లీస్ట్ మీ చైల్డ్ని ప్రతి సండే కానీ లేకపోతే నెలకు ఒక 2 సార్లు కానీ లేకపోతే పండగ వచ్చినప్పుడల్లా మీ దగ్గరే ఉంటాను కానీ ఒక ఆర్డర్ తీసుకోవాలి. ఆ ఇంటరిమ్ ఆర్డర్ తీసుకున్నప్పుడు చైల్డ్ కస్టడీకి మీరు మీ పిల్లలతోటి కొంచెం టైం స్పెండ్ చేస్తానికి ఉంటుంది. మీరు బెంగ పెట్టుకోకుండా లేకపోతే డిప్రెషన్కి వెళ్ళకుండా ఉండడానికి ఇది ఒక మార్గం. ఇది చాలామందికి తెలియదండి. ఇది చాలామందికి తెలియక, చాలామంది తెలుసుకోక, అవేర్నెస్ లేక, అడగాలంటే కూడా అడ్వకేట్స్ దగ్గర నోరు తెలిసి అడగాలన్నా కూడా కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం ఈ వీడియోస్ చేస్తున్నాము. సో అలాంటి పరిస్థితిలో ఉన్న భర్తలకి మగవాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, దయచేసి మంచి అడ్వకేట్ ని అప్రోచ్ అవ్వండి. మీరు GWOP అని ఒకటి ఉంటుంది, అది వేయండి మీ పిల్లల కస్టడీ గురించి. దాంతో పాటు ఇంటరిమ్ ఆర్డర్ ఒకటి తీసుకోండి, ఒక IA అంటారు దాన్ని, ఒక IA వేయండి. ఇంటరిమ్ ఆర్డర్ తీసుకొని మీ పాపను గానీ మీ బాబుని గానీ ప్రతి వీక్ ఎవ్రీ వీక్ సండే కలిసేటట్టు మీరు ప్రయత్నించండి. ఆర్డర్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ కూడా గట్టిగా ఉంటుంది. అంతే కదండి. మనము తీసుకొచ్చాము ఈ మధ్య కాలంలో, ఎందుకంటే సేమ్ ఇన్సిడెంట్స్ ఏంటి అని అంటే, వాళ్ళు లాస్ట్ 3 years నుంచి విడాకుల కోసం పోట్లాడుకుంటున్నారు. ఆ తల్లి ఆ చిన్న పాపని తండ్రికి దూరం చేసింది, చూడనివ్వకుండా చేసింది. రీసెంట్ గా అతనికి IA అనేది వేసాము, పర్మిషన్ ఇచ్చింది. ఎవ్రీ సాటర్డే కలుస్తూ ఉన్నారు కోర్టులో. అంతేకాదు, ఇప్పుడు మనం ఈ కేసు మనం మాట్లాడుతుంటే నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది ఏంటంటే, తండ్రి న్యాచురల్ గార్డియన్ కదండి. అప్ టు 5 years ఫీడింగ్ అది ఉంటుంది కాబట్టి మదర్ దగ్గర బేబీ ఉండాలి న్యాచురల్ గా అనుకుంటారు. తండ్రి ఈజ్ ఎ న్యాచురల్ గార్డియన్ ఆఫ్టర్ 5 years. ఈ పాయింట్ కూడా చాలా మంది ఫాదర్స్ కి తెలీదు. మోస్ట్ అన్ఫార్చునేట్. అది చాలా మంది ఫాదర్స్ కి తెలియని విషయం ఏంటంటే, ఫస్ట్ న్యాచురల్ గార్డియన్ మీరే. అఫ్ కోర్స్ తల్లికి కూడా ఉంటుంది, 50-50 అంటారు, కానీ బుక్స్ ప్రకారం లీగల్ గా చూసుకుంటే ఫస్ట్ న్యాచురల్ గార్డియన్ మీరే. భర్తలకు నేను చెప్తున్నాను, మీరు అసలు మీకు అన్ని హక్కులు మీకే ఉంటాయి. 5 ఏళ్ళ దీని తర్వాత మదర్తో పాటు సమానంగా ఉంటే ఒక 1% ఎక్కువనే ఉంటుంది మీకు. ఆ పాయింట్ తెలియక చాలా మంది అమ్మో పిల్లలంటే మదర్ దగ్గరే ఉండాలేమో, నా పిల్లలకి నాకు సంబంధం లేదో అనుకుని చాలా బాధపడుతుంటారు. మన పాతకాలం చూస్తే అప్పట్లో ఒక ఇంటిని నడిపేది ఒక మగవాడు కాబట్టి, అప్పట్లో ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చి ఇప్పుడు బాగా ఈక్వల్ అయిపోయారు. అప్పట్లో ఒక ఇంటిని నడిపేది ఒక మగవాడే కాబట్టి మగవాడిని ఆ ఫాదర్ న్యాచురల్ గార్డియన్ అని అనేవాళ్ళు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంతా పెరిగిపోయి అందరూ సమానమే, స్త్రీలు పురుషులు అందరూ సమానమే అని చెప్పేసి మీకు హక్కు ఎంత ఉందో వాళ్ళకు కూడా అంతే హక్కు ఇస్తాం జరిగింది. కానీ ఏమైపోయిందంటే భర్తలందరూ అసలు నాకు హక్కే లేదు, మదరే హక్కు అనుకుంటున్నారు. దయచేసి ఆ భ్రమలో నుంచి బయటకు రండి. వాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో మీకు ఒక 1% ఎక్కువనే హక్కు ఉంటుంది. మీరు శుభ్రంగా ఆ పిటిషన్ వేసుకోవచ్చు. మీ పాపను కానీ మీ అబ్బాయిని కానీ ఎవరైతే మిస్ అవుతున్నారో
ఉన్నారు, వాళ్ళు ప్రతి వారం మీరు కలవచ్చు. ఎస్ సార్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చాలా తండ్రులకి తెలీదు, చాలా మందికి ఏమని అనుకుంటారంటే అమ్మ దగ్గరే ఉంచేస్తారేమో, నేను అసలు ఈ పిటిషన్ వేసిన పనికిరా లాభం లేదు అనుకుంటారు. కరెక్ట్. సో డెఫినెట్గా వాళ్ళకి ఇది డెఫినెట్లీ ఒక మంచి సజెషన్స్. సో మేము ఈ వీడియోస్ అన్నీ మీ లీగల్ అవేర్నెస్ కోసము, మీ లీగల్ రైట్స్ మీరు తెలుసుకోవాలి, మీ హక్కుల్ని అని చేస్తున్నాము. సో నో యువర్ రైట్స్ లీగల్ అవేర్నెస్ కోసము మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ మేము దాంతో వస్తాం. చాలా బాగా చెప్పారు మేడం మీరు. నో యువర్ రైట్స్ ఏదైతే శ్వేత గారు అన్నారో, ఆ నో యువర్ రైట్స్ గురించే మేము ఈ వీడియోస్ కంటిన్యూగా చేస్తుంది జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.